నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా సరే నేను భయపడను అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు జూమ్ కాల్‌లో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఈరోజు వాళ్ళది వైసీపీ వాళ్ళది 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఇటు కాంగ్రెస్ వాళ్ళు గాని, అటు టీడీపీ వాళ్ళు గాని ఎన్ని కుట్రలు చేసినా భయపడేదే లేదు అని చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు చేయాల్సిన పని లేదు. హ్మ్. ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి దోపిడీ, హ్మ్. ఆయన చేసినటువంటి కార్యక్రమాలే ఈ రోజు ఆయన పాలిట శాపాలై వెంటాడుతూ ఉన్నాయి. ఇది ఎవరు హ్మ్. చేసింది కాదు. ఆయన ధనదాహానికి ఆయనతో పాటు హ్మ్. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏ విధంగా బలైపోయారో చూస్తూనే ఉన్నాం. అవును. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది కాదు కదా. నువ్వు చేశావు, నీ అన్నయ్యలు చేశారు, నీ అనుచరులు చేశారు, హ్మ్. వాళ్ళను నువ్వు ప్రోత్సహించావు. అందుకే ఈరోజు వాళ్ళు దిక్కు మొక్కు లేక దీనావస్థలో ఉన్నారు. ఇది గమనించుకోవాలి కదా ముందు. ఈరోజు ఆయన 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం మంచిది. ఏ పార్టీ అయినా సరే బాగుండాలని మనం కోరుకుందాం. అవును. కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు బలంగా ఉంటే అధికార పార్టీలు హ్మ్. నిస్సందేహంగా కూడా తప్పులు చేయడానికి భయపడతా ఉంటాయి. ప్రశ్నించే పార్టీలు ఉన్నా, పోరాటం చేసే పార్టీలు ఉన్నా, అవును. అధికారంలో ఉన్నవాళ్ళు భయపడతారు. ఈ హ్మ్. రోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు వచ్చిన ఈ రోజుల్లో ఏం జరిగినా కూడా ప్రపంచానికి అర నిమిషంలో తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా అమ్మో ఇలాంటి వాడి జోలికి మనం వెళ్ళకూడదు అనే భావనలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తను చేసినటువంటి తప్పులు, తను చేసినటువంటి దోపిడీలు, తను చేసినటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతోటి కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆయనకి సహకరించినటువంటి ఐఏఎస్లకు కావచ్చు, ఐపీఎస్లకు కావచ్చు, ఇలాంటి శిక్షలు పడుతున్నాయి అన్న విషయాన్ని ఆయన మర్చిపోయినా ప్రజలైతే మర్చిపోవట్లేదు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకు కావచ్చు, అక్రమాలకు కావచ్చు, దోపిడీలకు కావచ్చు, దొంగతనాలకు కావచ్చు, సాక్ష్యాధారాలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా చట్టబద్ధంగా, అంటే ఇక్కడ గమనించుకోవాలి, వాళ్ళలాగా కక్షపూరితంగా అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి ఇబ్బందులు పెట్టేసి వాళ్ళ మీద కస్టోడియల్ టార్చర్ చేయమని చెప్పని ఎవ్వరూ కోరుకోవట్లేదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా 5 సంవత్సరాల్లో వాడు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు సాక్ష్యాధారాలతోటి కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని మాత్రమే ప్రభుత్వానికి ఈ రోజు వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అందుట్లో ఇంకా ఎలాంటి డివియేషన్స్ లేవు. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చూస్తే ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోలేదు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, ఈ విధంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. హ్మ్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్‌లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి పంట బీమా లేదు, సబ్సిడీ లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ నిజంగా. ఈ వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి సార్? తెలుగుదేశం ప్రభుత్వం అనేదే రైతుల పక్షపాతి. హ్మ్. ఇవాళ కొత్త కాదు. హ్మ్. ఇప్పుడు కొన్ని వేల ట్రాక్టర్లని ఆ రోజు సబ్సిడీ మీద 2014 నుంచి 2019 వరకు అందించింది. అలాగే నీల్ ఇంజన్లు కావచ్చు, వార్స్పేర్లు కావచ్చు, తైవాన్ ఇంజన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆ రోజు సబ్సిడీ తోటి రైతులకు అందజేసింది. రెండవది, ప్రభుత్వం చేసినటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటంటే బీమా సౌకర్యం అనేది ఆ రోజు ప్రభుత్వం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీమా డబ్బులు కూడా కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేశారు. అప్పుడు హ్మ్. దిగొచ్చి అరకొరగా కూడా కట్టింది. అవును. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి గారు స్వయంగా లోక్సభలోనూ రాజ్యసభలో కూడా ఇవ్వడం కూడా జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రి గారు. మరి హ్మ్. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వాళ్ళు వచ్చి ఈ మాట మాట్లాడతారు? ఇది గమనించుకోవాలి కదా. ఈ హ్మ్. రోజు రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం
విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు అందించడమే కాకుండా ఈ రోజు వీళ్ళు హామీ ఇచ్చిన విధంగా ముందుకెళ్తున్నారు. అలాగే పంటలు కూడా ఈరోజు ఎక్కడన్నా అంటే సరైన ధర రాకపోతే మద్దతుగా ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉండి కూడా వాళ్ళు చేసినటువంటి అప్పుల్లోకి వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోతున్నా కూడా రైతుల కోసం మొన్న మిర్చి అప్పుడు చూసాం, ఉమ్, టమాటా అప్పుడు చూసాం, మామిడి అప్పుడు చూసాం, పొగాకు అప్పుడు చూసాం. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని అసలు మనం ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోకూడదు, గమనించుకోండి. అవును. నిజాలు ఎప్పుడు చెప్పాడు గనక, ఉమ్, నిజాలు ఎప్పుడు చెబుతాడు గనక అవును. ఈ రోజు రాష్ట్రం బాగుపడటం అంటే చూసి ఓర్చుకోలేడు. ఉమ్, పరిశ్రమలు వస్తే భరాయించలేడు. అలాగే యువతకు ఉద్యోగాలు వస్తే ఆయన తట్టుకోలేడు. నీటి రంగ ప్రాజెక్టు పూర్తయిపోయి పొలాలకి, గ్రామాలకి తాగునీరు, సాగునీరు సవ్యంగా అందుతుంటే అతను తట్టుకోలేడు. విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు తక్కువ ధరకు వస్తే అతను తట్టుకోలేడు. ఉమ్, మరి అతను కావాల్సింది ఏంటి? యువత గంజాయి మత్తులో తేలాలి, అవును. తన నాసిరకం బ్రాండులు మాత్రమే తాగాలి. ఉమ్, ఇది కదా వాళ్ళు ఆలోచించేది. ఆదాయ మార్గాలు పోయి అని చెప్పిన విలవిలలాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఎలా మాట్లాడతారని మీరు భావిస్తారు చెప్పండి? వాడు చెప్పిన ఈ నిజాలుంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. సార్ జగన్మోహన్ నిజంగానే రెడ్డి అతను ఈ ఫలానా నిజం ఉమ్, సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, రాష్ట్రంలో పరిపాలన లేదని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు అదే చెప్పేస్తారు. అతను వ్యాఖ్యల గురించి మనం పట్టించుకుంటే మనం ఉమ్, ఆలోచించుకోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు పింఛన్ను పెంచడానికి ఆయన 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇచ్చిన హామీ ప్రకారం 3 నెలలు, ఆయన ఇచ్చిన హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలలు 1000 రూపాయల కాడికి ఆ నెల ఇంకో 1000 రూపాయలు కలిపి 3000, 4000 రూపాయలు చేసి 7000 రూపాయలు రాంగలోనే ఇచ్చాడు కదా జూలైలో. ఉమ్, జూలై 1వ తారీఖు, 2వ తారీఖు నాడే వాలంటీర్లు లేకుండా ప్రజలకు అందజేసి 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నాడు కదా. ఆ ఉమ్, మరి ఇవన్నీ మరి అతని కంటే అదనంగానే ఇస్తున్నారు కదా. మరి తల్లికి వందనం, ఈ రోజు వీళ్ళు తల్లికి వందనాన్ని తీసుకొచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. ఉమ్, ఆయన ఇంటికి ఒక్కడికే కదా ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఇష్టారీతిగా అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రైతుకి రేపు 13వ తారీఖు నాడు మళ్ళీ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తానే ఉంది కదా. ఉమ్, ఆ? మరి గ్యాస్ సిలిండర్లు 3 అందజేస్తున్నారు కదా సంవత్సరానికి. అతను అబద్ధాలు పదే పదే చెప్పడం అలవాడైపోయి నిజం చెప్పడు కాబట్టి ఉమ్, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం దాని పరిగణలు ప్రజల దగ్గరకు రమ్మను, అవును. శాసనసభలో మాట్లాడమని ఎందుకు మాట్లాడట్లేదు? శాసనసభకు వచ్చేసి ఉమ్, 11 మంది ఉన్నారు కదా, శాసనసభకు వచ్చేసి మాట్లాడాలి కదా. అవును. నిజంగా ప్రభుత్వం కనుక వాళ్ళ గొంతు నొక్కితే ఉమ్, ప్రజలు గమనిస్తారు కదా, సార్ ప్రజలైతే గమనిస్తారు కదా. అవును. మరి వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఉమ్, రికార్డెడ్ గా 2 గంటల 20 నిమిషాలు చెప్పి నిన్న రికార్డెడ్ వీడియోని విడుదల చేశాడే ఉమ్, జగన్మోహన్ రెడ్డి, శాసనసభకు వచ్చేసి 2 నిమిషాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఉమ్, అంటే అంటే ఇక్కడ వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతా ఉంది కదా. సంక్షేమ పథకాలు గతం కంటే అదనంగా ఇస్తున్నారు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, ప్రజలకి చేరవేసే విషయంలో వెనకబడిపోయింది. దాన్ని సరి చేసుకోండి. మీరు ఎప్పుడు ఏ చేస్తున్న మంచిని ప్రజలకి తెలియజేయండి. మీకు 164 మంది శాసనసభ్యులు ఉన్నారు, 11 మంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నియోజకవర్గాల్లో. 175 మంది వాళ్ళు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఆ ఆ జిల్లాకి, ఆ నియోజకవర్గానికి ఏమేమి లబ్ధి చేకూరుతున్నాయి అనేది నిత్యం ప్రజలతో ఉంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో కనుక వాళ్ళు చెప్పగలిగితే వీళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టరు, ఉమ్, అవకాశమే ఉండదు. ఆ అవకాశం మీరే ఇస్తున్నారు, అవును. దాన్ని సరి చేసుకోండి. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఒక్క పని కూడా చేయకుండా ఆటలాడుకుంటున్నారు అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని ఎంతవరకు వస్తుందంటారు సార్? ఇప్పుడు వాళ్ళు ఆటలాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, నాటకాలు ఆడుతున్నారు అని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఆహ్లాదకరంగా హ్మ్. శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత హ్మ్. అందరూ కలిసి ఒకసారి కూర్చొని హ్మ్. వేడుకలాగా చేసుకుంటున్నారు అవి. అవును. దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంత ఐకమత్యంగా ఉన్నారేంటి వీళ్ళు? హ్మ్. మనం విడగొడదామని ప్రయత్నం చేస్తున్నాము. మనం అవును. పవన్ కళ్యాణ్ని, తెలుగుదేశం పార్టీని అంటే జనసేన పార్టీని హ్మ్. విడగొట్టాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఇంకా తుక్కుపోయి వాళ్ళు చాలా ఆత్మీయంగా వాళ్ళు కలిసిపోతున్నారు. ఇది హ్మ్. తట్టుకోలేకపోతున్నాడు.
ఉమ్, నువ్వు 175 నియోజకవర్గాల్లో నువ్వు ఒక్కడే పోటీ చేసావు కదా. 175 అవును. మందిలో 11 మంది గెలిచారు. 164 మంది ఉన్నారు కదా. ఉమ్, వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఏం జరగట్లేదు ఏంటనేది చెప్పి వాళ్ళు ఎందుకు అక్కడ సమావేశాలు పెట్టి ఏమి తప్పు జరుగుతుందో ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఏ ఉమ్, ఏ అభివృద్ధి జరగట్లేదని, లేకపోతే ఏ విధ్వంసం జరుగుతుందని వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఉమ్, ముందు వాళ్ళు కదా మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడతాడు కాబట్టి ఆయన చెప్పాలని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. అంత అవును. తప్ప ఏముంటుంది చెప్పండి? వాళ్ళు వినోద కార్యక్రమాలు చేసుకుంటే దానికి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళంత ఆహ్లాదకరంగా కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు వచ్చేసి ప్రజల్లో శాసనసభ్యులే కాదు వీళ్ళ క్రీడాకారులు, లేకపోతే వీళ్ళు నాటకాలు కూడా ఆడతారు, లేకపోతే నాట్యం చేస్తారు, పాటలు పాడతారు అని చెప్పి వాళ్ళందరూ సంతోషపడతా ఉంటే ఈయనకు వచ్చిన నష్టం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అవును. థ్యాంక్ యూ సార్.